నేటి దిన వాక్యం అండి. అంజూరపు చెట్టు గురించి కొన్ని నిమిషాలు మనం జ్ఞానిద్దామండి. మార్కు శుభవార్త 11వ అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి చూద్దామండి. మరునాడు వారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. వారి యొద్దకు వచ్చుచుండగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు వినిది. ఓకేనండి, సరిపోద్ది. అక్కడ యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు కూడా అక్కడ యెరూషలేము పట్టణ ప్రాంతంలో పరిశీలిస్తున్నప్పుడు జరిగిన సన్నివేశం అది అందరికీ తెలిసిన మాటే. అయితే ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థించి అప్పుడు నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో ఎందరైతే పాల్గొంటున్నారో అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేటి దినంలో ప్రభా ఎవరైతే తండ్రి ఏవైతే వర్తమానాల కొరకు ఆశపడుచున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ఇది ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి మేము జ్ఞానించుకొనుచుండగా మీరే మాతో మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు. అది అంజూరపు చెట్టు గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం, చాలా మంది సావుకుల ద్వారా మాట్లాడుకునే ఉంటాం. అయితే గనక యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు కూడా యెరూషలేము పట్టణ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం అండి అది. అయితే అక్కడ శిష్యులు తీసుకుని ఆయన మరి యెరూషలేము ఉన్న తర్వాత మరునాడు వేరే ఒక ప్రాంతానికి, బేతనియా ప్రాంతానికి మరి ప్రయాణం వెళ్తున్న దినాల్లో అక్కడ జరిగిన సిచ్యువేషన్ అండి. అయితే యేసు ప్రభుల వారు మనలాంటి మనిషే, మనలాంటి మనసుడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. అయితే ఆయనకి ఒక దినమున ఆకలి కలిగింది. ఆకలి వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వెళ్ళినట్లుగా మనకి లేఖనంలో కనబడుతూ ఉంది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఆకులు తప్ప మరి ఏమీ కూడా మిగలలేదండి. అయితే యేసు ప్రభుకి కోపం వచ్చి దాన్ని చూసాడు. చూడగానే మరి ఆకులు తప్ప ఏమీ లేదని చెప్పి దాని మీద శపించినట్లుగా కనబడుతుంది. ఈ మాట దేని గురించి తెలియపడుతుందండి? ఎవరి గురించి ప్రస్తావన చేస్తా ఉందండి? మీకేమైనా ఐడియా ఉందండి? అవిశ్వాసుల గురించండి. ఏమ్మా? అవిశ్వాసుల ఓకే, అవిశ్వాసులు అనుకోవచ్చు. ఇంకా మారు మనసు లేని వారి కోసం. మారు మనసు లేని వారి కొరకు. చెప్పండి అమ్మ. ఇంకా ఇంకెవరి కోసం తెలియపడుతుంది ఆ మాట? సరే, మనకి లేట్ అవుతుంది. ఓకే, నేను చెప్పేస్తాను త్వరగా, మరి లేట్ అయిపోద్ది. ఈ మాట అసలు దేవుడు ఎందుకు చెప్పాల్సిందంటే గనక కొంచెం వివరణ ఇస్తాను చూడండి. లూకా శుభవార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు త్వరగా చదివితే త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండు వెతుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఏల ఎద్దపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ఓకే, చాలండి. అయితే ఇక్కడ ఇందాక మార్కు సువార్తలో అయితే గనక ఒక శిష్యుడు మార్కు గారు అలాగూ రాశారు. మరి లూకా సువార్తలో చూస్తే గనక ఈ డాక్టర్ గారు ఇలా రాస్తున్నారు. అయితే ఇది ఏంటంటే గనక మరి ఒక ఉపమాన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అక్కడ ఆ రోజు శిష్యులతోనూ మాట్లాడారు, ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఈ మా వర్తమానం ఏంటండి? ఉపమానం. ఉపమానం అంటే అక్కడ ఒక శిష్యులకి అర్థమయ్యే రీతిలో
దేవుడు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ రోజు చదువుకోలేదు, విద్య లేని పామరులు దేవుడు కూడా ఉన్నారు కాబట్టి, మరి అక్కడ వారికి అర్థమయ్యేలాగా ప్రతీదీ కూడా దేవుడు ఉపమాన రీతిలో చెప్పాడండి. అయితే అక్కడ యేసు ప్రభుకి ఆకలిగా ఉన్నప్పుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికెళ్తే అది పండ్ల కాలం కాదంటండి. ఏ కాలం కాదు? పండ్ల కాలం కాదు. పండ్లిచ్చే కాలం కాదని ఇందాక ఆ భక్తుడు మాట్లాడాడు. మరి ఇక్కడ చూస్తే గనక యేసు ప్రభువుల వారు 3 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తా ఉన్నారంటండి. ఎన్ని సంవత్సరాలు? కేవలం ఆ చెట్టు 3 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తా ఉన్నారు. అయితే అక్కడ ఇది పండ్ల కాలం కాదు కదా! ఎందుకు దేవుడొచ్చాడు అని ఆ శిష్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుకు తెలీదండి అది పండ్ల కాలం కాదు అని. తెలుసు. అయినా దేవుడు అక్కడ ఇంకా పూర్తి వివరణ నేను ఇస్తానండి. అది పండ్లిచ్చే కాలము కాకపోయినప్పటికిని పండ్లు కాస్తదండి. అయితే యేసు ప్రభుకి ఒకవేళ నిజంగా పండు కావాల్సుంటే యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తే ఇవ్వడా? ఇస్తాడు దేవుడు. అయితే 3 సంవత్సరాల కాలం నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం కాపోతే ఈ సంవత్సరమైనా పండుతుందేమో అని. నేటి దినాల్లో అప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాటలండవి. అవి మీకు వివరణిస్తాను చూడండి. అది ఎక్కడ దొరుకుతుందో. ఈ మాట ఇజ్రాయేలు ప్రజల కొరకు చెప్పబడిన మాట. హోషేయ గ్రంథము చూడండమ్మా. 9వ అధ్యాయం 10వ వచనం మనకు కనపడుతూ ఉంటది. అసలు ఈ అంజూరపు చెట్టు ఏంటి? అంజూరపు చెట్టు గురించి దేవుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనంటే, అది ఎవరి గురించి అనంటే గనక మరి ఇజ్రాయేలు ప్రజల కొరకు మాట్లాడుతా ఉన్నాడు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో మీకు కనపడుతూ ఉంటది. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాకముందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు అదేనండి అదేనండి బయల్షాపా వారు వద్దకు వచ్చి ఒక్కసారి మరలా రెఫరెన్స్ కోట్ చేయండి ఒకసారి. ఫస్ట్ నుంచి చదవండి. అరణ్యంలో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చాలండి ఆ మాట మాత్రమే. అరణ్యంలో ఏమి ఎక్కువ దొరుకుతాయి అంటే ద్రాక్ష పండ్లు. ఎట్ ద సేమ్ టైం ఏం పండ్లు దొరుకుతాయండి మనం మాట్లాడుకునే మాట? ద్రాక్ష పళ్ళు. అలాగే ఇంకొకటి కూడా చెప్పండి. మన సబ్జెక్ట్ కూడా అంజూరం గురించి మాట్లాడుతా ఉన్నా. అయితే అరణ్యంలో అంజూరపు చెట్లు అదే ద్రాక్ష పండ్లు ఎక్కువగా దొరికేవటండి. అవి దొరికిన తర్వాత అంజూరపు చెట్లు బాగా దొరికేవి. మీ పితరులు మీరు నాకు ఎలా అంటే ఇశ్రాయేలు ప్రజలు నాకు దొరికారని అక్కడ హోషేయ ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి దొరికారని అక్కడ ఉండేటువంటి రాజులకి, అక్కడ ఉండేటువంటి అధికారులకు మరి దొరికినట్లుగా కనబడుతోంది. నా పాయింట్, నా టాపిక్ ఏంటంటే అంజూరపు చెట్టు అండి. ఈ యొక్క ఫలాలు దొరికినట్లుగా వీళ్ళు ఎవరికి దొరికారండి? అక్కడ ఉండే వారికి చెరపట్టబడ్డారు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏం జరుగుతుందంటే ఇజ్రాయేల్ ప్రజలు చెరపట్టబడ్డారండి. ఇంకా మనం లోకాసు వార్త 9 నుంచి చూస్తే గనక అక్కడ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతుంటే ఆ అంజూరపు చెట్లు పండ్ల కాలం కాకపోయినప్పటికీ మరి 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు బట్టి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంకెందుకులని చెప్పి దేవుడు ఆ చెట్టుని శపించినట్లుగా మనకి కనబడుతుంటే మార్కు సువార్తలో, ఈ లోకా శుభవార్తలో సరిగ్గా జ్ఞానిస్తే గనక మనకు కనపడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి ఈ చెట్టు ఎందుకు? ఈ చెట్టు వల్ల అక్కడ ఉన్నటువంటి స్థలం వేస్ట్. ఆ చెట్టు వల్ల మరి అక్కడ ఉన్న నేల వేస్ట్ అవుతుంది. సారవంతమైన భూమి అది. ఈ చెట్టు నేను తీసేస్తాను, ఈ చెట్టు ఇంకా అనవసరం అని చెప్తున్నప్పుడు మరి అక్కడ తోటమాలి ఉంటాడండి. ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సర కాలం ఒక్కసారి చూడండి అయ్యా, ఈ సంవత్సరం దాన్ని వేర్ల వరకు తవ్వి ఎరువేస్తాను, పండిస్తాను అయ్యా, ఈ 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అయ్యా అని చెప్తా ఉన్నాడు. అక్కడ తోటమాలి అంటూ ఉంటే యేసు ప్రభుల వారు ఆయనకు ఇంకొక అవకాశం ఇచ్చినట్లుగా మనకు కూడా కనబడుతూ ఉంది. ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పిన దేవాతి దేవుడు మనకు కూడా చెప్తా ఉన్నాడు, ఈ సంవత్సరమైనా నీవు దేవునిలో ఫలిస్తావేమో అని, ఈ సంవత్సరమైన దేవునికి నమ్మకమైన వాడిగా ఉంటావేమో అని, ఈ సంవత్సర కాలమైన యేసు ప్రభువుకి నిజమైన విశ్వాసిగా కనబడతా ఉంటారేమో అని యేసు ప్రభు వెతుకుతా ఉన్నాడండి.
ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్లుగానే ఈ రోజు మనకు కూడా చెప్తున్నాడు. యేసు ప్రభుని దగ్గరుండి చూసిన వ్యక్తులు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలేనండి. అయితే యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు. యేసు ప్రభు చేసిన సూచక్రియలు చూశారు. అన్నీ చూశారు. కానీ ఇశ్రాయేలు దేవుణ్ణి మరిచారండి. యేసు ప్రభుని మరిచారు. వారి కొరకే ఈ అంజూరపు చెట్టుని ఉదాహరణగా దేవుడు తీసుకున్నాడండి. ఇశ్రాయేలు మీదకి శాపము, ఇశ్రాయేలు మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని హెచ్చరిస్తా ఈ మాటలు అంజూరపు చెట్టు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజు నేటి సంఘాల్లో కూడా అలాగే ఉన్నాయి. యేసు ప్రభు అంటే తెలుసు. యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటారు. యేసు ప్రభు గురించి వర్తమానాలు వింటారు. అనేక మీటింగ్స్ కి వెళ్తా ఉంటారు. కానీ దేవుని ఇశ్రాయేలు ప్రజల్లాగా ఈరోజు మన సంఘంలో కూడా మన విధానంలో కూడా మర్చిపోతా ఉన్నారండి. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిజంగా నువ్వు నమ్ముతున్నావా? నిజమైన విశ్వాసిగా నువ్వు ఈ రోజు జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా? లేదా ఈ అంజూరపు చెట్టు వల్లే నిన్ను కూడా దేవుడు తప్పించే రోజు రాబోతా ఉంది. నేటి చివరి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఇంకా మాటలు చూస్తే గనక కనపడితే చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఇంకా ఎంతండి? 7వ అధ్యాయం 2వ వచనం. 1, 2 వచనాలు. ఆరు అండి. అవునమ్మా, 7వ అధ్యాయం 2వ వచనం చూడండి తల్లి. అంజూరపు పండ్లైనను లేకపోయెను, ఆ, భక్తుడు దేశంలో లేకపోయెను, అన్నులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరము ఏంటన్నా ఏంటన్నా మళ్ళీ చెప్పండి అన్నమాట. అన్యులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. చూడండి, చదవండి. అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉంటురు గాని ప్రతి మనుషుడును యథార్థపుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఎందుకు ఈ మాటని నేను తీసుకోవడం జరిగిందంటే గనక అక్కడ ఎవ్వరు కూడా యథార్థవంతుడు లేడండి. ఈరోజు నేటి దినాల్లో యేసు ప్రభు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. యథార్థంగా ఎవరన్నా చూస్తారా, ఎవరన్నా ఉంటారా అని. మరి యథార్థంగా ప్రవర్తించట్లేదు. అయితే ఈ రోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా మరి యథార్థంగా జీవించాలి అని ప్రభు మాట్లాడుతా ఉన్నారు. అయితే అంజూరపు మాదిరిగా నీవు ఉంటావా? ఈరోజు ఫలాలు లేని అంజూరపు చెట్టు అయితే ఎలాగ ఉందో మనం కూడా ఫలితం లేని ఈ భూలోకంలో ఎన్నో ప్రాకులాట్లు పడతా ఉన్నాం. కానీ అంజూరపు చెట్టు వలె నువ్వు ఉంటున్నాము. జాగ్రత్త, మూడు బారిపోతున్నాము. అంటే ఈ అంజూరపు చెట్టుని మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పోల్చాడండి. అయితే ఈ మాటలు జాగ్రత్తగా మరి ఆలోచించాలి. తర్వాత ఇచ్చిన లేఖనాలు కూడా ఒకసారి చదివితే మీకు కూడా కొంచెం పూర్తిగా అర్థమవుతుందండి. అయితే ఈరోజు సంఘాల్లో వస్తున్న నీవు నేను కూడా మరి ఫలిస్తున్నామా? ఫలించట్లేదంటే కేవలం మన అవిధేయతే, దేవుని మాట లోబడిని ప్రజల వల్లే ఉంటున్నామేమో. నీ సేవకుడు కూడా దేవా ఈ 1 సంవత్సరం కాలం చూడయ్యా. మరి యేసు ప్రభు తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంవత్సర కాలమైనా చూడు తండ్రి, ఫలిస్తారేమో. ఫలించేలాగా నేను మై రెస్పాన్సిబిలిటీ తండ్రి అని వేడుకుంటాడు. ఆ రోజు యేసు ప్రభు కూడా రాకడి దినాల్లో అలాగే తండ్రి దగ్గర మనందరం ఉంటామండి. రాకడి దినాలు ఉన్నప్పుడు తండ్రి కూడా వేడుకుంటాడు మన తరపున. ఈరోజు ఇంకా చూస్తే నీ సేవకుడు కూడా మరి యేసు ప్రభు దగ్గర వేడుకుంటాడండి. తండ్రి ఈ 1 సంవత్సర కాలం చూడు తండ్రి, నేను ఉన్నాను కదా, నేను నడిపిస్తాను కదా, నిజమైన భక్తి, నిజమైన ఆరాధనలో అని మన తరపు మన సేవకుడండి. తోటమాలి అంటే నీ సేవకుడి కింద కూడా మనం చూడవచ్చు. అయితే అక్కడ తోటమాలి యేసు ప్రభుగా మరి వారికి కనబడుతూ ఉన్నాడు. యేసయ్య వేడుకుంటూ ఉన్నాడు. ఈ రోజు నీ సంఘాల్లో నీ సేవకుడే అండి. నీ సేవకుడు కూడా బ్రతిమాలతాడు. ఈ సంవత్సర కాలమైన ఫలిస్తాడేమో అని దేవుడితో మొరపెడతా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు గురించి చెప్పబడిన లేఖనమే ఈ అంజూరపు చెట్టు అండి. ఇంకా చూస్తే కనుక చూడండి, ఇర్మీయా గ్రంథము ప్రకటన గ్రంథము 6:13 చదవండి అమ్మ ఒకసారి. ప్రకటన గ్రంథం 6:13లో చూస్తే ఇది కూడా రాకడ వర్తమానమే. అయితే ఇక్కడ యోహాను గారు ఒక మంచి మాట రాశారు. అది పండ్లిచ్చే
పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాంతులు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. ఏంటండి ఆ కాలపు అంజూరపు అంజూరపు చెట్టు ఏంటంటే ఆ కాలపు ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ ఆ కాలపు కాంతులు రాలినట్లు. చాలండి. ఆ కాలపు పండ్లు రాలినట్లు. ఈ మాటని కొంచెం ఆలోచించేద్దామండి. మరి ఇందాకేమో పండ్ల కాలం కాదు అని మనం చూసాం. ఈ భక్తుడు ఏమంటున్నాడు? ఆ కాలపు చెట్లు రాలినట్లు అంటున్నాడంటే, అంటే యేసు ప్రభువుకి తెలీదండి. అది పండ్లిచ్చే కాలమో, పండ్లు ఇవ్వకపోయే కాలమో, ఏ కాలమైనా మరి యేసు ప్రభు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడంటే, అది పండ్ల కాలం కాకపోయినా మరి ఆ పండ్లు రాలతాయి. ఈ మాటను మీకు బాగా అర్థం చేసుకోవాలండి. అకాలపు చెట్లు రాలినట్లుగా అంజూరపు చెట్టు రాలతాయంటండి. ఏంటి అర్థమవుతుందండి? అది పండ్లిచ్చే కాలం కాకపోయినప్పటికిని మరి అంజూరపు చెట్టు రాలుతది. దానికి పండ్లనేవి ఉంటాయి. అది రాలుతది. అది రాలితే వెళ్ళిన వారు తినొచ్చు. అంటే యేసు ప్రభు కూడా అది పండ్లిచ్చే కాలం కాకపోయినప్పటికిని మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకలిగా ఉన్నాడు. మరి పండ్లు రాలే. ఆకులు తప్ప మరి ఏమీ మిగల్లేదు. అయితే ఆ యొక్క యజమాని, ఆ యొక్క తోటమాలి వేడుకుంటా ఉన్నాడు. అయ్యా 3 సంవత్సరాల కాలం కదా గడువు నాకు. ఈసారైనా పండిద్దేమో, ఈసారైనా మరి ఫలిస్తదేమో చూద్దాం. చూడకపోతే ఈసారి పండ్లు కాలం కాకపోతే ఆ చెట్టుని మీరు తీసివేయండి, పెరికివేయండి. ఈరోజు నేటి దినాల్లో సంఘాల్లో ఇలాంటి వారు లేకపోలేదు. యేసు ప్రభు ఏదైనా అద్భుత కార్యం చేస్తే నా దేవుడు గొప్పవాడు అని సాక్ష్యాలు చెప్తారు. తమ జీవితాల్లో చిన్నది ఏమైనా జరగరానిది ఏమన్నా జరిగితే మరి దేవుణ్ణి దూషించి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు అంజూరపు చెట్టు వల్ల నీవు ఉంటున్నావేమో జాగ్రత్త. యేసు ప్రభు నీతోనూ నాతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు అంజూరపు చెట్టు మరి ఆకులు తప్ప ఏమీ లేదు అని మనం తెలుసుకుంటా ఉన్నాం. అది ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడిన లేఖనాలండి. హల్లెలూయా! ఇజ్రాయేల్ ప్రజల కొరకు మాట్లాడుతున్న మాటలండి అవి. ఎందుకంటే యేసు ప్రభుని దగ్గరుండి చూసి యేసు ప్రభువే నిజమైన దేవుడని వారికి తెలిసింది. అద్భుతాలు అనేక సూచక్రియలు చూచారు. కానీ దేవుని మాటకు లోబడని ప్రజలుగా కనిపిస్తా ఉన్నారు. ఈరోజు నేటి దినాల్లో కూడా యేసు ప్రభు అంటే తెలుసు. ప్రతి ఆదివారం బల్లారాధనలో పాల్గొంటారు. మరి అనేక ప్రార్థనలు కూటింగ్‌లోకి, మీటింగ్స్‌కి వెళ్తారు కోటల్లోకి. అయితే యేసు ప్రభుని ఏదైనా చిన్న అవాంతర ఘటన జరిగినప్పుడు దూషిస్తారు. కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నువ్వు గుర్తెరుగుతున్నావా? ఇజ్రాయేల్ మాదిరి వలె నీవు కూడా మరి వెళ్ళిపోతా ఉన్నావా? త్రోసివేస్తా ఉన్నావా? యేసు ప్రభు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలం వాక్యం ఇంకోటి చూస్తే గనుక ఇర్మీయా గ్రంథం 1 అధ్యాయం 10వ వచనం చూడండి. ఉన్నారండి? కాపలా ఉందండి. ఆ! సరేనండి. ఈ మీకా ఒకటి గ్రంథంలో చూస్తే ఆ! ఇర్మియా 1:10. ఆ! పెళ్లగించుకొనుటకును, విరగగొట్టుకొనుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టడకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదకి, రాజ్యముల మీదకి నిన్ను నియమించి ఉన్నాను. ఆ! అసల ఇజ్రాయేలు అంటే అది ఒక దేశానికి వచ్చేసిందండి. అండి? అర్థమవుతుందా? యేసు ప్రభు దీవించినప్పుడు మరి యాకోబు మోసగాడుగా ఉంటున్నప్పుడు నీ పేరు ఇజ్రాయేలు అని దీవించాడండి ఇజ్రాయేల్‌ని. అది వేరొక టాపిక్‌లోకి అయిపోతుంది. అయితే గనక అదొక దేశంగా ఒక దేశానికే మరి ఆ పేరొచ్చిందండి. అయితే ఇశ్రాయేల్ ప్రజలందరిని కూడా మరి చూస్తే అక్కడ మనకు కనపడుతుంటది. కొంచెం మనం ముందుకు వెళ్తా ఉంటే కనపడుతూ ఉంటదండి. అయితే మరి టాపిక్ ఎక్కువవుతుంది. మరి సమయం కూడా అయిపోయింది. అయితే అబక్క అక్కడ చూస్తే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్న మాటలండివి. ఇశ్రాయేల్ ప్రజలు రాబోయే దినాల్లో అలా మరి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అలా నశించిపోతారు. మరి యేసు ప్రభు నశించిన వారి దగ్గరికే వచ్చినట్లుగా మనకు కనబడుతోంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు, నేను కూడా మరి ఆ చెట్టు వలె ఉండకుండా ఫలాలిచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను కూడా మరి పాటలు మనం పాడుతూ ఉంటామండి. ఫలాలు లేని అంజూర మాదిరి నీవుంటావా?
ఫలితం లేని ఈ భూలోకంలో నీవు ఉంటావా అని. మరి ఈ భూలోకంలో ఎంత ప్రయాసపడినా ఏమి ఉండదు గాని, మన ప్రాకులాట, మన ప్రయాస వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే, మరి ఫలించే చెట్టులాగా ఈరోజు నీవు నేను కూడా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు. మందిరాలకు వస్తున్న నీవు నేను కూడా ఆ నిత్య రాజ్యం అయినటువంటి పరలోక రాజ్యమే చేరాలని మన గురి. అందరి గురి కూడా ఇదే. ఎంతో మంది నశించిపోతా ఉన్నారండి ఈరోజు. అయితే మనం కూడా అనేక మంది కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని, అలాగే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఎలాగైతే వచ్చారో, మనం కూడా మన బాధ్యతగా కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పగలగాలి. ఒక్కరినైనా సరే మనం కొందరిని అగ్నిలో నుంచి కొందరు లాగినట్లుగా, అనగా నరకంలోంచి లాగాలండి. మనం ప్రార్థించాలి. కనీసం సువార్త చెప్పకపోయినా అనేక మంది సువార్త చేస్తా ఉన్నారండి. వారి కొరకు మనం ప్రార్థించాలి. అయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్పబడిన లేఖనాలే అవి. అవి చూస్తే గనక ఇంకా అకాలపు పండ్లు రాలినట్లుగా, అంటే పండ్ల కాలం కాకపోయినప్పటికిని మరి పండ్లు అంజూరపు చెట్టు నుంచి వస్తాయండి. అందుకే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా కనబడతా ఉంది. ఆ చెట్టు ఎవరిని పోలిందంటే ఇజ్రాయేల్ ప్రజల్ని పోలి ఉంది. అందుకే అక్కడ తోటమాలి అంటాడు, బ్రతిమాలుతున్నాడు, అయ్యా నిజమేనయ్యా, 3 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తా ఉన్నారు కదా! అయితే నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వండి తండ్రి. ఇంకొక అవకాశం ఇస్తే గనక మరి నేను దానికి తవ్వి ఏరి వేస్తానని. ఈరోజు నీలో ఆ వేరు అనగా మరి దేవుని వాక్యం నీలో ఉందా? మందు అనగా మరి ప్రార్థన, ఆ ప్రార్థన నీలో కనబడతా ఉందా? అలా ప్రార్థించినప్పుడు నీ వేరు, నీళ్లు పోసినప్పుడు వేరు చనిపోదండి. నీరు అనగా వాక్యం. వాక్యం నీలో ఉంటుందా? మందు ప్రార్థనకు సూచనగా కనబడుతోంది. మరి ఎక్కువ ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు శపిస్తాడు. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం కదా, దీవెనలు వచ్చేస్తున్నాయి కదా అని అనుకోకూడదు. ప్రార్థనకి వెళ్తే ఆశీర్వాదం ఎంత ఉందో నీ మీద శాపం కూడా అంతే ఉంటుంది. మన మీదకి శాపం వస్తే 4 తరాల వరకు పోదండి. మన తరం, మన పిల్లల తరం, వాళ్ళ తరం, వాళ్ళ పిల్లల తరం, 4 తరాల వరకు పోదు. ఆశీర్వాదం ఉంటే జీవితాంతం ఉంటుంది. మందిరానికి వస్తున్న నీవు ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటున్నావా? శాపాన్ని తెచ్చుకుంటున్నావా? ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్పబడిన మాట మరి శపించబడింది. ఈరోజు అలాంటి శాపగ్రస్తమైన దానికి నువ్వు ఉంటున్నావేమో. జాగ్రత్త. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడి లేఖనాలు మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం. చక్కటి వాక్యం చెప్పిన జోషప్పయ్య గారికి వందనాలండి. మరి వందనాలు. ఈరోజు టాపిక్ అయితే అంజూరపు చెట్టు గురించి చెప్పారు. నిజమే, అంజూరపు చెట్టు పళ్ళలేని సమయంలో యేసుప్రభు వారు వచ్చి మరి చూసినప్పుడు చెట్టు పండ్లు లేవని మరి చెట్టుని శపించడం జరిగింది. మనం కూడా అంజూరపు చెట్టు వల్ల ఉండకూడదని మరి దేవుడు మనతో మరి జోషప్పయ్య గారి ద్వారా మాట్లాడారు. మరి మొక్కకి నీరు ఎలాగైతే అవసరమో, నీరంటే వాక్యమని మనం కూడా అంజూరపు చెట్టులాగా ఉండి ఎందుకు పనికి రాని వారంగా, ఆ చెట్టు అయితే ఎలా కాయలు ఇవ్వకుండా పండ్లు పండించకుండా ఎలా వ్యర్థంగా ఉందో మన జీవితాలు కూడా అలాగే వ్యర్థంగా ఉన్నాయని ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ మనలో ప్రార్థన లేదు, మరి నీరు లేని మనం ఉంటున్నామని చక్కగా మన ఆ చెట్టుని సాదృశ్యంగా తీసుకుని మనం కూడా అలా ఉండకూడదని ప్రార్థన అనే మరి వాక్యం అనే నీరు పోసి, ప్రార్థన అనే మరి వెరివేసి మన బ్రతుకులు కూడా చెట్టు వల్ల ఉండకూడదని చక్కగా చెట్టును పోలి మనం ఉండకూడదని చక్కగా వివరించిన జోషవయ్య గారికి వందనాలండి. చక్కటి వాక్యం అయ్య గారు, వందనాలండి. వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. రూబేన్ గారు. అమ్మా నేను వెళ్తా ఉన్నాను, మీరు కంటిన్యూ చేయండి అమ్మా. అలాగే అయ్యారు, అలాగేనండి. అలాగే అయ్యారు. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్. వందనాలండి. మీకే వందనాలు. అయ్యగారు వందనాలండి, చక్కని వాక్యం చెప్పారండి. ఓకే సార్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తున్నాం సార్ మీ కొరకు. అలాగే అయ్యగారు, తప్పకుండా అండి. ప్రైజ్ లార్డ్. అలాగే ప్రైజ్ లార్డ్ అండి. ఓకే సార్. ప్రార్థన చేస్తున్నామండి అయ్యగారు. ఒకసారి మణిపూర్ గురించి కూడా ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. మణిపూర్ లో మరలా యథావిధి స్థితి వచ్చేసిందని ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడు. ఒకసారి మీరు కూడా ప్రార్థించండి. ఓకే సార్, ప్రైజ్. థ్యాంక్ యూ అండి. అలాగే ఓకే. ప్రార్థన చేస్తారంటారా? ముగింపు ప్రార్థన చేసేస్తారంటారా బాబు గారు? చేసేస్తానమ్మా, ఇంకా ముగింపు ప్రార్థన మొత్తం కలిపి చేసేద్దాం. చేసండి అయితే.
ఈ మరియ గారు రుబేన్ గారు చేయమనపోయారా? చేసేది స్తోత్రం స్తోత్రం ప్రార్థన స్తోత్రం. అవసరం ఏమైనా ఉన్నాయమ్మా అడగండి. ప్రార్థన అవసరం ఉన్నాయమ్మా? వరలక్ష్మి గారు, హైమావతి గారు, సత్యనారాయణ గారు, ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే చెప్పండి. సరే, ఎవరు మాట్లాడతలేదండి, చేసండి. అదే జేపీ గారి కోసం పెట్టండి. అలాగే అదే సత్యవతి గారు కాలు అది సత్యనారాయణ గారు వైఫ్ కి కాలు నొప్పిగా ఉందంట, అది కూడా పెట్టండి. సరోజన గారు పెట్టేసేయండి. అలాగేనమ్మా. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి అనేకమైన అంశాలతో ప్రార్థనలో తోడుగున్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభా, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, వాటిల్లో తోడుగున్నారు, ఆరాధనలో తోడుగున్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభా, ఇదిగో తండ్రి చక్కని వాక్యంలో తోడుగున్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యము ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే తండ్రి, అయ్యా ఫలించే చెట్టు వల్లే మేము ఉంటున్నామా అనే అంశాన్ని బట్టి మేము విన్నాం తండ్రి నాయన. ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి చూస్తూ చూస్తూ తండ్రి నాయన ఒక చెట్టుని వేసినప్పుడు తండ్రి, అయా తండ్రి నాయన ఆ చెట్టు ఫలించకపోతే అది ఎందుకు పనికిరాని చెట్టు అని తండ్రి నాయన పీకి పడేస్తా ఉంటాం తండ్రి. అయా అటువల్లే తండ్రి కాకుండా ఫలించే చెట్టుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి ఎప్పుడైనా ఫలిస్తామేమో, అయా ఇదిగో తండ్రి నాయన ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రార్థనలో ఎదుగుతామో అని తండ్రి నాయన మీరు ఎదురు చూస్తూ ఉంటారు తండ్రి నాయన. అయా ఓర్పు సహనం మీకే ఉంది తండ్రి నాయన. అయా నాయన అది మాలో లేదు ప్రభు నాయన. అయా ఇదిగో తండ్రి నాయన మేము ఫలించే చెట్టు వలె నాయన ఇదిగో తండ్రి నాయన విశ్వాసంలో కొనసాగడానికి, ఇంకా అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ తండ్రి, అయ్యా మీరు రాకడ సమయం ఎప్పుడు వచ్చినప్పటికీ తండ్రి నాయన మేమందరము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇంకా అనేక మంది ఫలించే చెట్టు వలె ఉంటున్నారా అన్నది తండ్రి నాయన. అయ్యా వారు ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దీవెనకరంగా మార్చండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ భాగ్యంలోకి నడిపించండి. మరి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ఇదిగో తండ్రి బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి. మారు మనసు పొందడానికి సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభు, నాయన ఇదిగో తండ్రి నాయన దీవించండి. ప్రతి ఒక్క బిడ్డ అనారోగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్తము తండ్రి నాయన మీరు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నాయన సత్యనారాయణ గారు దీవించండి అయ్యా. ఆయన నాయన ఇదిగో కాళ్ళు ముట్టండి. ఆయన వైఫ్ గారిని నాయన దీవించండి. ఆ భార్యమణి గారిని నాయన ప్రభు నాయన ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన కాళ్ళు నొప్పులుగా ఉన్నదంట తండ్రి. అయ్యా ఆ నొప్పిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు స్తోత్రాలయ్యా. ఇంకో తండ్రి నాయన నా ప్రభు సరోజన గారి కుమార్తె విషయంలో దయచేయండి. అయా బిడ్డకు కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ యొక్క గర్భఫలం తండ్రి నాయన, అయా గర్భం తండ్రి నాయన ఇంకా టయానికి సమయానికి వచ్చే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభు ఆ కుటుంబాన్ని పోషించే దేవుడు తండ్రి. ఆ కుటుంబాన్ని తండ్రిని నాయన నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా. ఆ కుటుంబాలను తండ్రి నాయన గొప్ప సాక్షిగా వాడబడ్డానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన ఆయన మరి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. సంజమ్మ గారు మనవడు గారిని దీవించండి ప్రభు. ఆ యొక్క తండ్రి నాయన ఇదిగో తండ్రి ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయ్యా ఆ బిడ్డకి నాయన మరి ఇన్ని నాయన ఇదిగో తండ్రి నాయన అయ్యా ముందుసారి అయితే తండ్రి నాయన మెదడు వాపుతో బాధపడ్డాడు తండ్రి నాయన. అయ్యా నాయన నా ప్రభు అది ఇంకా నాయన పూర్తి కాకుండానే ఆ యొక్క తండ్రి నాయన మరి ప్రభు ఆ యొక్క జ్వరాలతో తండ్రి ఆ యొక్కమైన నాయన నీరసాలతో నాయన బిడ్డ ఆయన బాధపడుతూ ఉన్నాడు తండ్రి. అయ్యా ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. ఆ కుటుంబంలో తండ్రి క్రీస్తు బీజము నాటమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన నాయన నా ప్రభు యేసయ్య దీవించండి.
నాయన కుటుంబాన్ని సాక్షిగా వాడకూడదు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే సంజమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ షుగర్ నుంచి అయా నాయన ఇదిగో తండ్రి నార్మాలిటీ విషయంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శాశ్వతంగా నాయన షుగర్ నాయన తగ్గడానికి సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. అయా ఇదిగో తండ్రి రాము గారిని దీవించండి అయ్యా నాయన. రామగారిని ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి, కృప చూపించండి డాడీ. ఇదిగో ప్రభా నా రాజేశయ్య ఆ కుటుంబంలో తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదం కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి అయా నీ జీవమును నడిపిస్తూ తండ్రి నాయన అయా నాయన ఇంకా దీవెనకరంగా మార్చండి ప్రభా. అయా నాయన నా ప్రభా కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి. అయా అత్తయ్య గారిని దీవించండి అయ్యా. అయా ఇదిగో తండ్రి నాయన నా ప్రభా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన జేపీ గారిని దీవించండి. అయా నాయన బిడ్డ తండ్రి నాయన చక్కని స్వరం ఇచ్చారు తండ్రి, చక్కని మా ప్రార్థన ఇచ్చారు తండ్రి. అయా ప్రార్థన పరుడు తండ్రి ఆయన. అయా నాయన ఇదిగో తండ్రి ఆయన పాడుతుంటే తండ్రి అయా అటువంటి మధురమైన వాయిస్ మాకు కూడా రావాలని కోరుకున్నాం తండ్రి. అయా నాయన నా ప్రభా ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి అయ్యా. ఆ బిడ్డకి నాయన ఇదిగో తండ్రి నాయన నా ప్రభా అయా ఇంకా నాయన ఇదిగో తండ్రి ఇందులో వాడబడ్డానికి సహాయం చేయండి, కృప చూపించండి డాడీ. మీకే వందనాలు స్తోత్రం. దయ చూపించండి, కృప చూపించండి ఆయన. ఇదిగో తండ్రి హైమవతి గారిని దీవించండి, ఆ కుమార్తెను దీవించండి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఇదిగో తండ్రి నాయన గొప్ప ఆరోగ్యము, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వరలక్ష్మి గారిని దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభు ఆ యొక్క ట్యాక్సీ నిమిత్తం తండ్రి నాయన ఒక గొప్ప కిరాయిలు రావడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన ప్రభు ఆయన జూములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. నాయన ఇదిగో తండ్రి ఆశీర్వదించండి, దయ చూపించండి అయ్యా. ఏ లోటుపాట్లు ఉన్నాయో తండ్రి యేసునామములో తీర్చివేయను గాకని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అయ్యా ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి యేసునామములో ఆ సమస్యలు తీర్చివేయను గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభు నాయన నా రాజేశయ్య పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దైవ సేవకులను దీవించండి అయా. ఈ సేవకుల పట్ల తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి. చక్కని వర్తమానం చెప్పారు తండ్రి అయా. ఆత్మీయ ఆహారం నాయన ఇదిగో తండ్రి విని వెళ్ళు వారం కాకుండా అయా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా దీవించండి, సంఘాన్ని దీవించండి, జోషప్ప గారిని దీవించండి అయ్యా. అయా నాయన నా ప్రభు సంఘాన్ని విశ్వాసుల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా సమస్తమే మీకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసునామం సంపూర్ణ విజయం. అపాధి క్రియలకు నంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 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 వందనాలండి వందనాలు. బాగారు వందనాలు.